రైతు సోదరులకి నమస్కారం. ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే ఆరెంజ్ ప్లాంటేషన్. సో ల్యాండ్ ప్రిపరేషన్, సో రేజ్డ్ బెడ్లో ఎట్లా ఆరెంజ్ ప్లాంటేషన్ ఏ స్పేసింగ్లో చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను బెడ్స్ రెడీ చేసి మార్కింగ్ చేసుకొని, సో అదేవిధంగా సో ప్లాంట్ టు ప్లాంట్ వచ్చేసి 10 ఫీట్ స్పేసింగ్, రో టు రో వచ్చేసి 12 ఫీట్ స్పేసింగ్లో ప్లాంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బెడ్స్ రెడీ చేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత ప్లాంట్కి మినిమం 1 ఫీట్ డిగ్గింగ్ అనేది మేము చేయడం జరిగింది. సో 1 ఫీట్ డిగ్గింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మేము ప్లాంట్స్ తీసుకొచ్చాము. డైరెక్ట్గా మట్టిలో ఉన్నది కాకుండా సో డైరెక్ట్ నర్సరీలో తీసుకొచ్చిన ప్లాంట్స్ అనమాట. సో ఏదైతే లిక్విడ్ వేసామో అది వచ్చేసి మనకి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడానికి ఒక ఆర్గానిక్ సొల్యూషన్ అనమాట. అది హ్యూమిక్ యాసిడ్ ఈ టైప్లో ఆర్గానిక్ సొల్యూషన్ అది. సో దాన్ని మనం ఏదైతే గుంత తీసామో ఆ గుంతలో వేసి సో ఈచ్ గుంతకు కూడా వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. సో మనకి ఏదైతే గ్రాఫ్టింగ్ ఉందో, మనం ఎక్కడైతే సాయిల్ లెవెల్లో మనం మొక్కను పెడుతున్నామో గ్రాఫ్టింగ్ చేసినటువంటిది మాత్రం సో సాయిల్కి మినిమం 3-4 ఇంచెస్ టాప్లోనే ఉండాలన్నమాట. సో ఏదైతే అది ఆ గ్రాఫ్టింగ్ చేసింది ఎప్పుడు కూడా సాయిల్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి రూట్ స్టాక్ అనేది మనకి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా ప్లాంటేషన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏదైతే గ్రాఫ్టింగ్ చేసామో దానికి గాలికి ఎదురుగా చూసుకొని దాని ఆపోజిట్లో ప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే దాని యొక్క సెన్సిటివిటీ అంటే స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. బలం అనేది స్ట్రాంగ్గా లేకుండా ఉండడం వల్ల అది మనకి గాలికి ఎదురుగా ఉంటే ఇరిగిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మనం చూసుకొని ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ప్లాంటేషన్ చేసి మిట్ ఫిల్ చేసిన తర్వాత సాయిల్ అనేది లూజ్గా ఉండకూడదు. లూజ్ ఎందుకు ఉండకూడదు అంటే వేర్లకి గాలి అనేది తగలటం వలన ఆ చెట్టు అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆ మట్టిని అనేది ఫుల్ టైట్ చేసేసి ప్లాంటేషన్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనకి ఆ ప్లాంట్ అనేది ఎలాంటి షేక్ అవ్వకుండా ఉంటుంది. సో అదేవిధంగా సో స్ట్రాంగ్ అనేది 1 ఫీట్ లోపల వేసుకోవడం వలన స్ట్రాంగ్గా గాలికి కానీ లేకపోతే ఇంక వేరే విధంగా కానీ ఏదైనా సరే చెట్టు అనేది పడిపోకుండా ఉంటుంది. ఒకవేళ ప్లాంట్స్ సెన్సిటివ్ ప్లాంట్స్, బెండ్ అయ్యే ప్లాంట్స్ ఉంటే మాత్రం సపోర్ట్ స్టిక్స్ అనేది పెట్టుకోవాలి. సో లేదు ప్లాంట్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి అనుకుంటే మాత్రం సో సపోర్ట్ స్టిక్స్ అనేది అవసరం ఉండదు. సో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ని బట్టి మనకు సపోర్టింగ్స్ అవసరం ఉంటుందా లేకపోతే అవసరం లేదా అనే ఉద్దేశంతో చూసుకోవాలి మనం. సో ఇవి అయితే 1 ఇయర్ ప్లాంట్స్, ఇవి నాకు ఆరెంజ్ ప్లాంట్స్ ఇవి. సో డైరెక్ట్గా నేను పూణే నుంచి తెప్పించాను. సో అయితే ఈ నేను దగ్గర మీకు 400 ప్లాంట్స్ తీసుకొచ్చా. నేను 1 ఎకర్లో వేసుకుంటున్నా. 400 ప్లాంట్స్ అంటే 380 ప్లాంట్స్ నాకు 1 ఎకర్కి పట్టాయి అనమాట. సో ఈ విధంగా ప్లాంటేషన్ చేసుకుంటున్నాను. సో అలానే ఈచ్ బెడ్కి మార్కింగ్ చేసుకుంటా, డిగ్గింగ్ చేసుకుంటా మనం ప్లాంట్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఈ విధంగా ప్లాంట్స్ వచ్చాయి మనకి. సో ఇలా ప్లాంటేషన్ చేసుకుంటా ఈ టైప్లో కంప్లీట్గా ప్లాంటేషన్ అనేది ఫినిష్ చేయడం జరిగింది. ఇలా ప్లాంటేషన్ అయిపోయిన మొక్కలు సో 380 ప్లాంట్స్ వరకు పడ్డాయి నాకు. మిగతా రిమైనింగ్ 20 ప్లాంట్స్ వచ్చేసి నేను ఏమైనా మొక్కలు చనిపోతే రీఫిల్లింగ్ కోసం అనేసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఎటువైపు చూసినా మనకు లైన్ రావాల్సి ఉంటుంది. సో ఇలాగ అయిపోయిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అనేది నేను వేయడం జరిగింది. సో డ్రిప్ లైన్స్ ఈచ్ లైన్ ప్లాంట్స్కి వచ్చేసి 2 డ్రిప్ లైన్లు వేసాను అనమాట. ఈచ్ ప్లాంట్కి వచ్చేసి స్మాల్ టైం అప్పుడు 1/2 ఫీట్ స్పేసింగ్లో అంటే 1 ఫీట్ స్పేసింగ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మల్చింగ్ అనేది వేయడం జరిగింది. సో ఆ మల్చింగ్ ప్లాంటేషన్ అయిన తర్వాత ఎలా మల్చింగ్ వేయాలో ఏంటనేది ఇప్పుడు ఈ విధంగా నేను వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. సో ప్లాంట్స్కి డ్యామేజ్ లేకుండా అనేది మల్చింగ్ వేయడం జరుగుతుంది. ఇది మనకు చిన్నప్పుడు మాత్రం ఈ విధానంలో వేసుకోవాలి. ప్లాంట్ పెద్దగా అయితే మాత్రం మల్చింగ్ కట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను మొక్కని మార్క్ చేసుకొని ఆ మొక్క పెట్టే ప్లేస్లో చిన్న రంధ్రం అనమాట హోల్ చేసి మల్చింగ్ షీట్ని సో ప్లాంట్స్కి ఆ విధంగా సో బయటికి తీసి మల్చింగ్ వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వీడ్ కంట్రోల్ ఉంటుంది మల్చింగ్ వేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చర్ మేనేజ్మెంట్ ఉంటుంది.
సో హెవీ వాటర్ లేకుండా, సో ఈవిడింగ్ లేకుండా మనం ఇచ్చినటువంటి న్యూట్రిషన్ మొక్క తీసుకొని ఆరోగ్యంగా హెల్తీగా పెరగడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదే మల్చింగ్ వేయకుండా చేసుకున్నట్లయితే వీడింగ్ ప్రాబ్లం వస్తుంది, మనం ఇచ్చిన న్యూట్రిషన్ అనేది సరిగా ఉండదు. సో ఈ మల్చింగ్ సీట్ వచ్చేసి మనకి 6.5 feet విడ్త్, బెడ్ వచ్చేసి 4 feet విడ్త్ ఉంది. సో హైట్ వచ్చేసి మినిమం 1.5 feet హైట్ అనేది వేయటం జరిగింది నేను బెడ్. సో ఈ విధంగా మల్చింగ్ వేసుకొని వీటికి ఎప్పటికప్పుడు న్యూట్రిషన్ ఇచ్చుకుంటా మెయింటైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.